తెలుగు చిత్ర పరిశ్రమ ప్రభుత్వం మధ్య వారధిలా పనిచేస్తానని నిర్మాత దిల్ రాజు అన్నారు. తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ చైర్మన్ గా ఆయన బాధ్యతలను చేపట్టారు. మాసబ్ ట్యాంక్ లోని ఎఫ్డీసీ కార్యాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన ఆయన చైర్మన్ గా బాధ్యతలను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పాల్గొన్నారు. టీఎఫ్డీసీ చైర్మన్ గా అవకాశం ఇచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి దిల్ రాజు కృతజ్ఞతలు తెలిపారు. తెలుగు సినిమాకు పూర్వ వైభవం తీసుకురావాలని, అందుకు అందరి సహకారం అవసరమన్నారు దిల్ రాజు. తెలంగాణ సంస్కృతి అభివృద్ధికి కృషి చేస్తానని చెప్పారు. ప్రపంచ వ్యాప్తంగా తెలుగు సినీ పరిశ్రమ మరింత అభివృద్ధి చెందాలన్నారు. సినీ పరిశ్రమలోని అన్ని విభాగాల సమస్యలతో పాటు డిస్ట్రిబ్యూటర్ల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని దిల్ రాజు తెలిపారు. కార్పొరేషన్ చైర్మన్గా ఈరోజు నేను ఛార్జ్ తీసుకోవడం, ఈ అవకాశం ఇచ్చిన ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి, అలాగే ఫిలిం మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి, వారిద్దరి నమ్మకం ఈ ఎఫ్డీసీ ఇటు ఫిలిం ఇండస్ట్రీకి, ఇటు తెలంగాణకి, ఇటు గవర్నమెంట్కి మధ్యలో డెవలప్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఒకప్పుడు ఎఫ్డీసీ అంటే సినిమా ఇండస్ట్రీకి అన్ని రకాలుగా సినిమా ఇండస్ట్రీలో ఇన్వాల్వ్ అయి ఉండేది. సో మళ్ళీ ఆ పూర్వ వైభవం ఎఫ్డీసీకి తీసుకురావాలనేది సీఎం రేవంత్ రెడ్డి గారి ఆలోచన. సో దాని గురించి నన్ను ఎఫ్డీసీ చైర్మన్గా నియమిస్తున్నానని చెప్పారు. సో 100% సీఎం రేవంత్ రెడ్డి గారి విజన్కి, ఫిలిం ఇండస్ట్రీని గవర్నమెంట్ మధ్యలో తెలంగాణలో ఫిలిం ఇండస్ట్రీని ఇంకా గ్రోత్ చేయాలి. తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా ఈరోజు నేను ఛార్జ్ తీసుకోవడం, ఈ అవకాశం ఇచ్చిన ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి, అలాగే ఫిలిం మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి, వారిద్దరి నమ్మకం